ఎలిగేడు మండలంలోని శివపల్లి నుండి నర్సయ్యపల్లి ఎస్సీ కాలనీ వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 2,40,00,000 రూపాయలతో స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు నిర్మించడం ద్వారా గ్రామాల అభివృద్ధి చెందుతాయని, గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా కేజీ వీల్స్ ను రోడ్లపై నడపవద్దని, ఇందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. सर ఒక్క నిమిషం అండి. ఈ నుంచి 3 వారాల దాకా డీటెయిల్స్ వట్టి అంటే నాకు తెలివని వల్ల మనం బిర్యానీ ఇది పిఆర్ రోడ్ల నుండి శివపల్లి గ్రామం నుండి నర్సాపల్లి మెయిన్ రోడ్ వరకు రాజీవ్ రహదారి వరకు 2,40,00,000 శాంక్షన్ తీసుకోవడం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు ఆ పనులను కూడా మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఎండాకాలంలో మరి ఇప్పుడైతేనే పొలాలు కోసి ఉన్నాయి కాబట్టి మరి గతంలో కూడా ఈ 3 బార్ల నుండి అంటే భూలక్ష్మి నుండి 3 బార్ల నుండి మరి చెరువు వరకు, చెరువు నుండి నర్సాపల్లి వరకు ఇది గొలుసుతోవ. అంటే గతంలో కూడా ఇది రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ఉన్నటువంటి తోవ. గొలుసుతోవ అంటే దాదాపు 33 ఫీట్ల మరి విడుదలతో ఉన్నటువంటి రహదారి ఇది. మరి దీంతో పాటు మనం సుల్తాన్పూర్ నుండి అట్నుంచి వచ్చే భూలక్ష్మి వరకు అది కూడా పాత తోవ. మరి గతంలో సుల్తాన్పూర్లో చదువుకున్నప్పుడు కానీ, ఈ శివపల్లి గ్రామస్తులు ఇటు గర్రెపిల్ల చదువుకున్నప్పుడు కానీ ఇవి 2 తోవలను మరి అప్పుడు ఇక్కడి ఇన్ని రోజులు ఆగడం జరిగింది. మన దాన్ని కూడా ఈ సమ్మర్లోనే ఈ వారం 10 రోజులలో ఇది 3-4 రోజులలో ఇది పనులు స్టార్ట్ అవుతాయి. దాన్ని కూడా రాబోయే వారం 10 రోజుల్లో స్టార్ట్ చేసి ఈ మెయిన్ ఏంటంటే సమ్మర్లో ఫార్మేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షాకాలంలో వెట్ మిక్స్ చేసుకొని బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకటి ఏంటంటే మీ ద్వారా రైతులకు కానీ, రైతు సోదరులకు కానీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎలాంటి పరిస్థితులలో కూడా కేజీ వీల్స్ పెట్టుకొని రోడ్ల మీదకి రావద్దనేది నా విజ్ఞప్తి. దానికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అన్ని మండల కేంద్రాల్లో మరి ట్రాక్టర్ యజమాన్యాన్ని వాళ్ళ అసోసియేషన్ ఉంది ప్రతి మండలంలో, వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి, ఎందుకంటే వాళ్ళ కోట్ల రూపాయలతో మన రోడ్లు ఎత్తా ఉన్నాం. ఆ వేసేటువంటి కోట్ల రూపాయలతో వేసేటువంటి రోడ్లు మరి కేవలం 1000 రూపాయలు పెడితే నట్టు ఫీడ్ చేసుకుని పోతే రోడ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇది అందరూ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం వేసుకునేటువంటి రోడ్లు ఒకసారి రోడ్ ఎత్తే కనీసం ఒక 5-6 సంవత్సరాలన్నా చెక్కు చేరకుండా ఉండాలి. ఇలా కేజీ వీల్స్ నడిచే వారికి ఏమవుతుందంటే మన కేజీ వీల్స్ నడవంగా అక్కడిక్కడ గీతలు పడతాయి. ఆ గీతలలో వర్షం పడి ఆ నీళ్ళు నిలవగానే అది మెల్లమెల్లగా బీటీ డాంబర్ లేసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి రైతు సోదరులందరూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా సహకరించాలని చెప్పి మరి సిటీ కేబుల్ ద్వారా, మైత్రి టీవీ ద్వారా, అదే ఇతరత్ర ఛానల్ ద్వారా, ప్లస్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా పెద్దపల్లి నియోజకవర్గ రైతులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.